ఉన్నప్పుడు మీ పెదమదిన రోడ్డు చూస్తున్నట్టయితే చాలా దారుణ దుస్థితి. అంటే కొన్ని గోతులు కూడా లేవు. తవ్వేశారు, వదిలేశారు. నాకు తెలిసి ఇది ఎన్నికలకు ముందు ధర్మశ్రీ గారి టైంలోనే ఇది తవ్వేసి వదిలేశారు. 2 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పుడు కూడా వెహికల్స్ అన్నీ పాడైపోతున్న పరిస్థితుల్లో దానికోసం ఏమన్నా ఫైట్ చేసే పరిస్థితి ఉందా మీ పార్టీ తరఫున? 100%. ఇది ఎలా జరిగిందంటే ఎలక్షన్కి 6 నెలల ముందు వర్క్ ఆర్డర్ తెచ్చి ధర్మశ్రీ గారు శంకుస్థాపన చేశారు. మనకి అక్కడ మన ఎంట్రన్స్ రోడ్లో శిలాఫలకం కూడా ఉంది. ఆ రోజు ఆయన యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా రోడ్డు వేద్దామని చెప్పేసి ఆ రోజు చాలా కంగారు పడి రోడ్డు తవ్వించడం జరిగింది. తవ్విస్తే తర్వాత మరి అది కాంట్రాక్టర్కి మా నెంబర్లు ఇచ్చారు. ఆయన కూడా కొంత సొమ్ము పెట్టారు. ఆయన ఎందువల్ల మరి టీడీపీ పక్షపాత అంటే తెలిసిన తర్వాత వాళ్ళు కావాలనే ఎలక్షన్ ముందు కొద్దిగా మమ్మల్ని బ్లేమ్ చేద్దామని చెప్పేసి ఆయన మాకు రెస్పాండ్ అయ్యాడు కాదు, ధర్మశ్రీ గారికి రెస్పాండ్ అయ్యలేదు. ఆయన కావాలనే అక్కడ ఇది ఎలక్షన్ ఎఫెక్ట్ ఇందులో పడుతుందని చెప్పేసి ఆ రోజు ఆయన ఓకే చేయలేదు. తర్వాత దానికి ఆయన సొంతంగా 30 లక్షల రూపాయలు ఇచ్చి దాని మీద డస్ట్ అది కొట్టించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయనకి ఆ ధర్మశ్రీ గారికి ఇప్పటికీ ఆ డబ్బులు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ ముందు మేము ఇదే పెదమదిన వచ్చి ఇదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆ వైసీపీ వాళ్ళు రోడ్డు వేయలేదు, నేను వేస్తాను. మేము మా ప్రభుత్వం వచ్చిన మా ఊరు నాయకులు కూడా చెప్పుకున్నారు దానికి. వాళ్ళు వేయలేకపోయారు, మేము వేసి చూపిస్తాం, మాకు మీరు ఓట్లు వేయండి అన్నారు. జనాలు నమ్మారు, ఓట్లు వేశారు. ఈ రోజుకి వాళ్ళ ప్రభుత్వం వచ్చి నిన్నటికి 2 సంవత్సరాలు అయింది. దానికి ఈరోజు మేమైతే దాని మీద డస్ట్ వేసి పెక్కేసి దానికి ఎటువంటి గోతులు లేకుండా మేము ప్రభుత్వంలో ఉన్న 6 నెలలు చేసాం. ఇప్పుడు వాళ్ళు కనీసం దాని పాపాన పోయిన లేదు. నా కారు టైర్లు కూడా ఓపెన్గా చెప్తాను 2-3 జతలు మార్చుకున్నాను నేను. ఇప్పుడు ఈ కొత్త టైర్లు వేస్తున్నాం, అది ఏదో ఒక రాయి కొట్టేస్తుంది, పగిలిపోతున్నాయి. ఇదే ప్రభుత్వంలోని రోడ్లు బాగు చేసేస్తాం, సంపద సృష్టిస్తాం, మీకు ఏది కావాలో అది చేసేస్తాం, మీరు అడిగిందే ధ్యేయం, మేము బ్రిడ్జిలు కట్టేస్తాం, రోడ్లు వేసేస్తాం. వాళ్ళు ఎంతసేపు సంక్షేమం పథకాలు తప్ప అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేయటం మేము చేసి చూపిస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి జనాన్ని నిన్న కూడా వెన్నుపోటు పొడవడం అంటే నిన్న వెన్నుపోటు దినోత్సవం కూడా చేసాం మేము. నేను నిజంగా మా పెదమదినకి కూడా పెదమదిన, గుండంపూడి, కొండపాలెం, ఈ సాగర్ నగరం, ఈ కృష్ణానగరం, తర్వాత అదెక్కడ మనకి నర్సీపట్నం నుంచి కూడా వెళ్ళి వెహికల్స్ అన్నీ ఇదే రోడ్డు వెళ్తాం షార్ట్ కట్ కాబట్టి. టోటల్ మొత్తం నియోజకవర్గాన్ని వెన్నుపోటు పొడిచారు ఈ రోడ్డు విషయంలోనైతే ప్రత్యక్షంగా. దీనికి ఇప్పటికీ కూడా స్పందన లేదు. మేము అనుకున్నాం నిన్నే దీని మీద కూడా మా గౌరవనీయులైన మా అమర్నాథ్ గారిని తీసుకొచ్చి ఒకరోజు ఒక భారీ పాదయాత్ర అయితే ఈ రోడ్డు మీద మేము చేయబోవడానికి